శ్రీ గురుభ్యో నమః. మేషరాశి జాతకులకి పిశాచయోగ ప్రభావం ఏ అంశాలపై ఉంటుంది, కనుక ఏ అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం మీద కొంచెం ఇన్డెప్త్గా వివరాలు అందిస్తాను. జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ముందుగా గమనిక ఏమిటంటే, మీరెవరు ఆందోళన చెందాల్సినంత అవసరమేమీ లేదు, భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇక నెక్స్ట్ జూలై నెల మొదటి వారంలో నేను బెంగళూరు సిటీలో ఓన్లీ 2 రోజులు మాత్రమే ఉంటాను. బెంగళూరు నగరంలో నన్ను మీట్ కావాలనుకున్న వారు అపాయింట్మెంట్ కోసంగా నన్ను కన్సల్ట్ కావాలనుకున్న వారు 9348632385 అనే నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇక కొంచెం లోతుగా ఆలోచన చేయండి. మీది మేషరాశి. మేషరాశిలో అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తికా నక్షత్రం 1వ పాదం ఉంటాయి. మీ రాశికి 5వ రాశిలో అంటే మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, ఆ సింహరాశిలో ఎవరెవరు కలుస్తున్నారు? కుజుడు, కేతువు, ఈ 2 గ్రహాలు కలయిక జరుగుతుంది. ఎప్పటి నుంచి? 7వ తేదీ నెగ్గి నుంచి, జూన్ 7 నుంచి జూలై 28వ తేదీ దాకా. కనుక కొన్ని విషయాలలో మీరు అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ విషయాలని వరుసగా చెప్తా. దానికి ముందుగా మరొకటి ఏమిటంటే, ఈ పిశాచయోగం జరిగేటువంటి రోజుల్లో 7 మంగళవారాలు వస్తున్నాయి. ఆయా మంగళవారాలు ఎప్పుడు వస్తాయంటే, జూన్ 10వ తేదీ, 17వ తేదీ, 24వ తేదీ, జూలై 1వ తేదీ, 8వ తేదీ, 15వ తేదీ, 22. అంటే జూన్ 7 నుంచి జూలై 28 దాకా మొత్తం 7 మంగళవారాలు వస్తాయి. ఈ మంగళవారాలలో ఉదయం సమయంలో యమగండ కాలము అంటారు. అది 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. దాన్నే కేతుకాలము అంటారు. సో 10వ తేదీ జూన్ 10, 17, 24, జూలై 1, 8, 15, 22 ఈ తేదీలలో ఉదయ సమయంలో 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు ఒక చిన్నపాటి రెమెడీ చెప్తాను. ఆ రెమెడీ పాటించండి. ఇంకా రెమెడీ చెప్పడానికి ముందుగా రెమెడీ చివరిలో చెప్పేస్తాను. ముందు చెప్తే తర్వాత వినరని కాదు, చాలా ఈజీనే రెమెడీ. ఇక మొత్తం మీద 3 పాయింట్లుగా తెలియజేస్తారు. మొదటి పాయింట్ ఏమిటంటే, ఈ మొత్తం జూన్ 7 నుంచి జూలై 28 దాకా మానసిక శారీరక సంఘర్షణకు లోను కావద్దు. అనవసరంగా టెన్షన్ పడవద్దు. మీకు ఏదైనా ముఖ్య కార్యక్రమాలు సమయానికి కాలేదనుకోండి, అవుతాయి అంతే. దానికోసంగా మీరు అమితంగా టెన్షన్ పడకండి. అదేమో అయిపోతుందో ఏమిటో అనేటువంటి ఆదుర్ద పెరుగుతుంటుంది. ఆ ఆదుర్దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి. సరే, సహజంగా ఏదైనా చిన్నపాటి ఏదైనా వార్త విన్నా కూడా టెన్షన్ ఉంటుంది. మీకు కదా, నాకు ఉంటుంది. కానీ ఆ టెన్షన్ పడకుండా ఉండాల్సినంత అవసరం ఎంతైనా ఉన్నది అనేటువంటిది మొట్టమొదటి పాయింట్. ఎప్పటి నుంచి? జూన్ 7 నుంచి జూలై 28 వరకు. ఆయా సమయాలలో ఎప్పుడైనా, ఉదయమైనా, రాత్రి అయినా, చిన్న ఆరోగ్య లోపం వచ్చినా, లేక ఉద్యోగంలో కానీ, కెరీర్లో కానీ, అద్దె ఇంట్లో కానీ, సొంత ఇంట్లో కావచ్చు, ఎక్కడైనా సంతాన విషయాల్లో కావచ్చు, ఏదైనా చిన్నపాటి టెన్షన్, ఒత్తిడి పెరిగిందనుకో, కంట్రోల్లో ఉండాలి. బీపీ ఉన్నవాళ్ళు, హై బీపీ ఉన్నవాళ్ళు కూడా వీటిని అధికంగా ఆలోచనలు చేయవద్దు. ప్రశాంతంగా ఉండటానికే ప్రయత్నం చేయండి. ఇది హెచ్చరికగా చెప్తున్నా. రెండవ పాయింట్ ఏంటంటే, మీరు సంతాన విషయాలపైన అధికంగా శ్రద్ధ ఉంచాలి. వారి యొక్క విద్యా విషయాలు కావచ్చు, వారి యొక్క ఆరోగ్య విషయాలు కావచ్చు, లేక వారి వివాహాంశాలు కావచ్చు, లేదా వివాహమై ఉంటే వారి యొక్క దాంపత్య జీవితం గురించి కావచ్చు, వారి ఉద్యోగం గురించి కావచ్చు, వారి కెరీర్ గురించి కావచ్చు,
లేదా సంతానమే లేదనుకుందాం, సంతానం కోసంగా ప్రయత్నాలు చేసేవారు కావచ్చు. ఏదైనా జూన్ 7 నుంచి జూలై 28వ తేదీ వరకు సంతాన అంశాలపైన ఎక్కువ కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. ఏ తేదీ నుంచి ఏ తేదీ దాకా? జూన్ 7 నుంచి జూలై 28 దాకా. ప్రతిరోజు అనుకోండి, కొంచెం టేక్ కేర్. ఇక మూడవ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, డ్రైవింగ్లో అత్యధిక జాగ్రత్తలు తీసుకోవాలి. హడావుడి నిర్ణయాలు పనికిరావు. తొందరపాటు నిర్ణయాలు అందరికంటే పనికిరావు. మీరు సింగిల్గా ప్రయాణం చేస్తున్నా, కుటుంబ సభ్యులతో డ్రైవింగ్ చేస్తున్నా అటు ఇటు దిక్కులు చూడవద్దు. ఎదుటివాడు ఒక్కోసారి పొరపాటున వాడు డ్రైవింగ్ తప్పుగా డ్రైవ్ చేస్తూ మన మీదకి రావచ్చు. మనం కూడా పొరపాటుగా ఎటో దిక్కులు చూస్తుంటే కష్టం కదా. అలాగే మీ వెహికల్కి సరిగ్గా బ్రేక్స్ అలాగే ఉన్నాయా, ఏమైనా లోపాలు ఉన్నాయా, టైర్లు ఏమన్నా పంచర్లు పడుతున్నాయా ఏమిటి, ఇవన్నీ కూడా గమనించాలి. అలాగే ఆరోగ్య అంశాల్లో కూడా మీకు సంబంధించినటువంటి మాత్రమే, కుటుంబ సభ్యులకు కాదు, ఆరోగ్య విషయాల్లో కూడా అధిక జాగ్రత్తలంటూ తీసుకుంటూ ఉండాలి. డాక్టర్ గారు చెప్పిన నిర్ణయాలకి ప్రాధాన్యత ఇవ్వాలి ఈ 2 మాసాలు. అయితే నేను ఈ 2 మాసాలే చెబుతున్నాను, కానీ కొసమెరుపు ఏమిటంటే దీని ప్రభావం దాదాపుగా ఒక 10 నుంచి 11 నెలల వరకు అలాగే ఉంటూనే ఉంటుంది. ఆ 2 గ్రహాలు దూరంగా జరిగినా కూడా దీని ఇంపాక్ట్ కనుక 10 నుంచి 11 నెలలు అంటే ఈ జూన్ ఇచ్చినకో, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఆర్ ఏప్రిల్, రాబోయే ఉగాది దాకా అనుకోండి. అప్పటిదాకా మానసిక శారీరక సంఘర్షణకు దూరంగా ఉంటుండాలి, ఒత్తిడికి దూరంగా ఉండాలి, అనవసరంగా టెన్షన్స్ పెంచుకోవద్దు, సంతాన విషయాల మీద అధిక శ్రద్ధ ఉంచాలి. అలాగే వాహన డ్రైవింగ్లో కావచ్చు, కరెంటు పనుల్లో కావచ్చు, ఆడవారు కిచెన్లో కూర్చొని వంట చేస్తుంటారు. ఆ వంట చేసే సమయంలో ఎక్కడో పరధ్యానంగా ఉంటూ ఒక్కోసారి పాలు పెట్టేసి పక్కకు వచ్చేస్తారు. అది మాడిపోవటం పక్కన పెట్టి గిన్నె పూర్తి పోయింది, ఆ పాలు పోతే పోయినాయి, కానీ ఆ ఫ్లేమ్ ఆగిపోయి ఈ గ్యాస్ ఫ్లో అయిపోతుంటుంది. ఇవన్నీ కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఇవి కాకుండా మరికొన్ని సమయాలు చెప్తా. ఎప్పటి వరకు? జూన్, జూలై మొత్తం పిశాచయోగం జరిగేటువంటి మొత్తం టైంలో డేట్స్ చెప్తా. ఆ డేట్లలో మీరు ముఖ్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టకుండా, ముఖ్యమైన వ్యక్తులతో కలహాలకి కోపాలకి వెళ్లకుండా సాధారణంగానే మాట్లాడడానికే ప్రయత్నించండి. బీపీలు పెంచుకోకుండా ఉండాలి. ఇక ఆ సమయాలు ఏమేమిటి? అశ్విని నక్షత్ర జాతకులకి బాగా నిదానంగా చెప్తా సమయం. అశ్విని జాతకులకి జూన్ 9వ తేదీ ఉదయం 8:51 నుంచి 11వ తేదీ రాత్రి 8:11 వెరీ లెంగ్తీ పీరియడ్. జూన్ 9వ తేదీ ఉదయం 8:51 నుంచి 11వ తేదీ రాత్రి 8:11 వరకు. ఇక రెండవ టైం అశ్విని వారికి 17వ తేదీ అర్ధరాత్రి 1 దగ్గర నుంచి 18వ తేదీ అర్ధరాత్రి 12:23 వరకు. ఇది రెండవ సమయం. నెక్స్ట్ అశ్విని వారికి మూడవ సమయం 27వ తేదీ ఉదయం 8:46 నుంచి 28వ తేదీ ఉదయం 7:22 వరకు. ఇది ఈ సమయం అనుకూలమైనది కాదు. ఇప్పుడు చెప్పే సమయాలన్నీ అనుకూలం కాదు, ఏ శుభ సమయాలు అనుకుంటారేమో, శుభ సమయాలు కాదు. ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి జూన్ వరకు. ఇక జూలై నెలలో, జూలై నెల 5వ తేదీ అశ్విని నక్షత్ర జాతకులకి 5వ తేదీ రాత్రి 7:51 ప్రారంభమై
9వ తేదీ వేకుంజామున 3:16 వరకు, ఇది కూడా లెంగ్తీ పీరియడ్. ఇది మరొకసారి చెప్తాను. 5వ తేదీ రాత్రి 7:51 నుంచి 9వ తేదీ వేకుంజామున 3:16 వరకు ఇది లెంగ్తీ పీరియడ్గా ఉంటుంది. ఇది అనుకూలమైన సమయం కాదు. ప్రతి విషయంలోనూ అప్రమత్తత అవసరం. ఇక తర్వాత టైం అశ్విని వారికి 15వ తేదీ ఉదయం 6:26 నుంచి 16వ తేదీ ఉదయం 5:46 వరకు కూడా ఇది అనుకూలమైన సమయం కాదు. నెక్స్ట్ చివరి సమయం అశ్విని జాతకులకి 23వ తేదీ సాయంత్రం, అంటే జూలై నెల 23వ తేదీ సాయంత్రం 5:54 నుంచి 24వ తేదీ సాయంత్రం 4:43 వరకు ఇది అనుకూలమైనటువంటి సమయం కానే కాదు. ప్రతికూల సమయము, విసర్జనీయ సమయము. ఈ సమయంలో ప్రతి విషయాలంటే ఏమిటి? ఇందాక చెప్పాను 3 పాయింట్లు. మానసిక శారీరక సంఘర్షణలకు అధికంగా లోను కారాదు. ప్రతిరోజు ఉంటుంది, బట్ ఈ టైంలో ఎక్కువగా. అలాగే సంతాన విషయాల మీద అధికంగా శ్రద్ధ కూడా ఉంచాలి. ఇక వాహన డ్రైవింగ్ కావచ్చు, దిక్కులు చూసుకోకుండా డ్రైవింగ్ చేయటం, ఇవన్నీ. ఇకపోతే ఇది అశ్విని జాతకులకి పరిహారం చెప్తా. పరిహారం చెప్పి నీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం. ఇక భరణీ నక్షత్రంలో జన్మించిన మేషరాశి జాతకులకి జూన్ నెలలో జూన్ 9వ తేదీ ఉదయం 8:51 నుంచి 11వ తేదీ రాత్రి 8:11 వరకు. వన్స్ అగైన్, జూన్ నెల 9వ తేదీ ఉదయం 8:51 నుంచి 11వ తేదీ రాత్రి 8:11 వరకు ఈ సమయం నాట్ గుడ్, బ్యాడ్ టైం అనుకుందాం. విసర్జనీయ సమయము, అన్ఫేవరబుల్ టైం. ఇక భరణి వారికి జూన్ నెలలోనే 18వ తేదీ రాత్రి 12:23 నుంచి 19వ తేదీ రాత్రి 11:17 వరకు ఇది రెండవ వ్యతిరేక సమయము, వదిలివేయవలసిన సమయము, ఘర్షణలు పడకుండా ఉండాల్సిన సమయము, జాగ్రత్తలు తీసుకున్న సమయము. నెక్స్ట్ మూడవ సమయం భరణి వారికి జూన్ 27వ తేదీ ఉదయం 7:22 మొదలై 28వ తేదీ ఉదయం 6:35 వరకు ఇది అనుకూలమైన సమయం కాదు. వ్యతిరేక సమయము, వదిలివేయవలసిన సమయము, జాగ్రత్తలు తీసుకున్న సమయము. ఇక భరణి నక్షత్ర జాతకులకి జూలై నెలలో జూలై 6వ తేదీ సాయంత్రం 4:02 నుంచి జూలై నెల 6వ తేదీ సాయంత్రం 4:02 నుంచి 9వ తేదీ వేకుంజామున 3:06 వరకు ఇది అనుకూలమైన సమయం కాదు, లెంగ్తీ పీరియడ్. ఇది 4వ సమయం చెప్పా. ఇక 5వ సమయం అది ఎప్పుడంటే అది 16వ తేదీ ఉదయం 5:46 నుంచి 17వ తేదీ వేకుంజామున 4:50 వరకు. 1, 2, 3, 4, 5వ సమయం. ఇక చివరి సమయం భరణి వారికి 24వ తేదీ మధ్యాహ్నం, అంటే సాయంకాలంగా 24వ తేదీ సాయంత్రం 4:43 మొదలై 25వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు కూడా ఇది జాగ్రత్తలు తీసుకుని సమయము. అప్పటికి అశ్విని అయిపోయింది, భరణి అయిపోయింది. ఇక మేషరాశిలో మిగిలింది కృత్తికా నక్షత్రం 1వ పాదము. ఈ కృత్తికా నక్షత్రం 1వ పాదం వారికి జూన్ నెలలో జూన్ 9వ తేదీ ఉదయం 8:51 ప్రారంభమై 11వ తేదీ రాత్రి 8:51 జూన్ 9, 8:51 నుంచి 11వ తేదీ రాత్రి 8:51 వరకు. అయితే ముందు వారికి 8:11 చెప్పాను, మీకు 8:51 చెప్పాను. కొంచెం జాగ్రత్తగా పొరపాటు చెప్పాను అనుకోవద్దు. జూన్ 9 ఉదయం 8:51 నుంచి 11 రాత్రి 8:51 వరకు.
ఇక రెండవ టైం కృత్తిక మొదటి పాదం వారికి 19వ తేదీ రాత్రి 11 గంటల 17 నిమిషాలతో మొదలై 20వ తేదీ రాత్రి 9 గంటల 45 నిమిషాల వరకు ఇది రెండవ టైం. అనుకూలమైనది కాదు, జాగ్రత్తలు తీసుకోవలసింది, విసర్జనీయ సమయము. ఇక కృత్తిక 1 వారికి మూడవ సమయం జూన్లోనే జూన్ 28వ తేదీ ఉదయం 6 గంటల 35 నిమిషాల నుంచి 29వ తేదీ ఉదయం 6 గంటల 34 నిమిషాల వరకు ఇది కూడా అనుకూలమైన సమయం కాదు. ఇది విసర్జించవలసిన సమయం. అప్పటికి జూన్ అయిపోయింది. ఇక మిగిలింది జూలైలో కృత్తిక వారికి అంటే కృత్తిక మొదటి పాదం వారికి 6వ తేదీ జూలై 6వ తేదీ సాయంత్రం 4 గంటల 2 నిమిషాలతో మొదలై 9వ తేదీ వేకువజామున 3 గంటల 16 నిమిషాల వరకు ఈ సమయం అనుకూలమైనది కాదు, జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం. ఇక జూలై నెల 17వ తేదీ ఉదయం అంటే వేకువజామున 4 గంటల 50 నిమిషాల నుంచి 18వ తేదీ వేకువజామున 3 గంటల 35 నిమిషాల వరకు కూడా కృత్తిక 1 వారికి అనుకూలం కాని సమయం. ఇక చివరిగా జూలై లాస్ట్ టైం ఎవరికి కృత్తిక 1వ పాదం వారికి 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 52 నిమిషాల వరకు వీరికి కూడా అనుకూలమైన సమయం కాదు. కాబట్టి అశ్వినికి వచ్చేసాయి, భరణికి వచ్చేసాయి, కృత్తిక వచ్చింది కనుక మీరు వీడియో ప్రతిసారి వినకుండా వచ్చిన పేపర్ మీద నీట్గా టైమ్స్ నోట్ డౌన్ చేసుకుని ప్రయత్నం చేయండి. వీడియో విన్నా కూడా ఇబ్బంది పడలే, మాకు వ్యూస్ పెరుగుతాయి. కానీ అప్పటికప్పుడు కూర్చొని పెట్టుకుంటే ముందు ఒక పేపర్ నోట్ డౌన్ చేసుకుని అనుకోండి, ఇబ్బంది లేదు. ఇక చిన్నపాటి పరిహారం, మీ ఇష్టదేవతని నమ్ముకోండి. నేను చెప్పిన 1వ పాయింట్, 2వ పాయింట్, 3వ పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ గుర్తున్నాయి కదా. ఈ పాయింట్లలో జాగ్రత్తలు తీసుకుంటూ జూన్ నెల 10వ తేదీ, 17వ తేదీ, 24వ తేదీ, జూలై నెల 1వ తేదీ, 8వ తేదీ, 15వ తేదీ, 22వ తేదీ మొత్తం 7 మంగళవారాలు ఉదయం సమయంలో 9 గంటల దగ్గర నుంచి 10 గంటల 30 నిమిషాల మధ్యకాలంలో ఒక 5 నిమిషాలు అటైనా ఇటైనా పర్వాలే, యమగండ కాలం అంటారు. జస్ట్ గడ్డ కర్పూరం కానీ లేకపోతే హారతి కర్పూరం బిల్ల కానీ గడ్డ కానీ ఏదైనా పర్వాలే, చిన్న పేపర్లో పాలిథిన్ కవర్ల దగ్గర పెట్టుకోండి. అప్పుడప్పుడు మొత్తం మీద ఈ గంటన్నరలో జస్ట్ స్మెల్ అప్పుడప్పుడు చేయండి, చాలు, దర్శాలు. మళ్ళీ ఆ కర్పూరం ప్యాకింగ్ అలాగే పాలిథిన్ దాంట్లో పెట్టుకుని నెక్స్ట్ వారానికి ఉపయోగించుకోండి, నష్టం ఏమీ లేదు. మళ్ళీ దేవుని దగ్గర మాత్రం హారతి ఇవ్వకండి. చాలా సింపుల్. ఆ కమ్మటి వాసన వస్తుంది, కర్పూర వాసన. ఆ కర్పూర వాసన కొంచెం లైట్గా స్మెల్ చేయండి. ఆ సమయం మాత్రం కేతుకాలము, బ్రెయిన్లెస్ ఫెలో. ఆ కేతుకాలం వారాధిపతి మంగళవారం, కేతుకాలానికి అధిపతి కేతు, అదే కుజశనుల పిశాచ యోగం. ఆ అదృశ్య అవయోగం ప్రభావం మేషరాశి వారి మీద లేకుండా ఉండటం కోసంగా ఇన్ని జాగ్రత్తలు తీసుకోండి. మీకోసంగా ఈ సమయాలు తయారు చేయడానికే ఒక్కొక్క రాశికే నాకు 1 అవర్ పట్టింది. కనుక కనీసం నా కష్టానికైనా మీరు ఆ సమయాన్ని ప్రకారంగా పాటించడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. జూలై నెల మొదటి వారంలో 2 రోజులు మాత్రమే బెంగళూరులో ఉంటాను. అపాయింట్మెంట్ కావాల్సిన వారు 9348632385 అనే నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శుభం.